వెల్కమ్ ఏడిఎన్ స్టడీ సర్కిల్. టెట్ సంబంధించిన ప్రీవియస్ బిట్ ఒకటి మనం చేయబోతున్నాం ఇప్పుడు. ఫస్ట్, ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 అయిన ఆ కోణాలు. ఈ క్వశ్చన్ చేయాలంటే మనకు కంపల్సరీగా పూరక కోణాలు అంటే ఏమిటో తెలియాలి. పూరక కోణం అంటే, పూరక కోణాలని వేటిని అంటారంటే, రెండు కోణాల మొత్తం ఎంత కావాలంటే 90 degrees అయితే వాటిని పూరక కోణాలు అంటారు. రెండు కోణాల మొత్తం 90 degrees అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఇప్పుడు ఫస్ట్ మనము ఇచ్చిన ఆప్షన్లో 90 degrees ఉండేటి ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ఈ రెండు కూడితే మనకు 84 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది డిలీట్ చేయొచ్చు మనం. ఆప్షన్ 2 కూడా కూడితే ఎంత వస్తుంది? 102 78 వస్తే 102 72 ఎంత వస్తుంది? 180 వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా డిలీట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ 33 + 57 ఏడో వచ్చేస్తుంది. 33 + 57 = 90 వస్తుంది. ఈ ఆప్షన్ రైట్ ఉండొచ్చు. నెక్స్ట్ 24 + 48 ఇది 90 కాదు. ఇక్కడ 90 రాదు, మనకి ఎంత వస్తుంది? 72 వస్తుంది. కాదు, ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇప్పుడు మనకు ఆప్షన్ ప్రకారం అయితే 3 రైట్ అవుతుంది. పూరక కోణాలు మొత్తం 90 సరిపోయింది. ఇప్పుడు వ్యత్యాసం 24 ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. 57 - 33 = ఎంత? 24. సో పూరక కోణాలు మొత్తం 90 degrees సరిపోయింది. అదేవిధంగా వ్యత్యాసం 24 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ 3 కరెక్ట్ అవుతుంది.